మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నా పేరు మొబా సుబ్రహ్మణ్య రవి. సింహరాశి ఫలితములు ఇప్పుడు మనం చూద్దాము. ఈ సింహరాశి అన్నిటిలో కల్లా చాలా సత్ఫలితాలను ఇవ్వగలిగేటువంటి మంచి రాశి. ఈ రాశిలో మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, అలాగే పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం 1వ పాదము ఈ రాశిలో ఉంటాయి. ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2గా ఉన్నాయి. ఈ రాశి వారికి గురుడు, శని, రాహుకేతు యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వలన వీరికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించేటువంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ధనలాభాన్ని ఎక్కువగా సమకూరుస్తుంది. అలాగే స్నేహభావం చేత మిత్రుల యొక్క సహాయ సహకారాలతోటి ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ పనిని అంతటినీ కూడా చక్కగా నిర్వర్తించడం జరుగుతుంది. ఈ రాశి వారికి అమ్మవారి యొక్క అనుగ్రహం సత్ఫలితాలను ఇచ్చేటువంటి రీతిగా తీసుకెళ్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క అర్చనని ఎక్కువ చేయాలి. అలాగే ఈ రాశి వారికి ఏ కార్యక్రమాలలో మంచి మంచి విషయాలుగా స్నేహభావాన్ని కలిగి ఉంటారో వారందరితో కూడా మంచి మిత్రత్వంగా ఉంటారు. అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి భావన ఎక్కువగా ఉంటుంది. శత్రువులు వృద్ధిగా కూడా ఉంటారు. వారందరినీ కూడా కలుపుకుంటూ మంచి స్నేహభావంగా ఎదరికి వెళ్ళాలి ఈ రాశివారు. ఏ విధమైనటువంటి స్థిరాస్తినైనా సరే కొనగలిగేటువంటి స్థితిని ఈ రాశివారికి ఎక్కువగా కలగటం అనేటువంటిది ఎక్కువ జరుగుతుంది. ఈ రాశివారికి భార్యాభర్తల యొక్క అన్యోన్యత చాలా బాగుంటుంది. వీరికి స్నేహభావమైనటువంటి వ్యక్తులు శత్రువులుగా మారేటువంటి ఆవశ్యకత ఎక్కువగా కనపడుతుందండి ఈ రాశివారికి. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి వారు శనికి, రాహు కేతువుకి, కాలసర్పదోషానికి రాహుకేతువుకి, అలాగే శనికి తైలాభిషేకం చేయించడం వలన మీకు ఉన్నటువంటి మానసికమైన రుగ్మతలు, అలాగే చిన్న చిన్న అనారోగ్య లక్షణాలు ఎక్కువగా కనపడుతున్నాయి. అంచేత శనికి తైలాభిషేకం చేయించి దానం ఇవ్వడం వలన మీకు సత్ఫలితాలని చూడడం జరుగుతుంది ఈ రాశి వారికి.